హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రిస్తా సుంక్రా వ్లాగ్స్. ఈరోజు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 అయ్యింది. మా పెద్దమ్మ వాళ్ళది గృహప్రవేశం. ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఇంకా వీడియో అంతా అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. ముందు టైం అయిపోతుంది, స్టార్ట్ అయిపోతున్నాను. వచ్చేయండి మీరు కూడా, ఓకేనా? బాయ్. ఇదిగోండి, ముహూర్తం టైం అవుతుంది. లోపలికి వెళ్తున్నాము. మధ్యలో వాయిస్ ఓవర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఓవరాల్గా మ్యూజిక్ పెట్టకూడదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం వాయిస్ ఇలా ఉందని అనుకోకండి, కొంచెం కోల్డ్ వల్ల అలా ఉంది, అడ్జస్ట్ అయిపోండి. కదా వెనక ముహూర్తం టైం అయింది, స్టార్ట్ అయ్యాము, లోపలికి వెళ్తున్నాం. నేను కూడా నీళ్ళ బిందె పట్టుకున్నాను, చూడండి. ఇదిగోండి, పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, వదిన, నెక్స్ట్ పిల్లలు. ఇంకా వన్ బై వన్ వెళ్తున్నాం అందరం. ఇంకా ప్రాసెస్ అంతా జరుగుతుంది, స్టార్ట్ అయింది ముహూర్తం టైము. ఇంక ఎర్లీ మార్నింగ్ కదండి, రిలేటివ్స్ కొంచెం దూరం నుంచి రావాల్సిన వాళ్ళు ఇంకా రావాలి. గృహప్రవేశం తర్వాత వాస్తు పూజ, నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం, తర్వాత హోమం కూడా ఉంది. కాబట్టి అంతా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు చాలా పెద్ద ముహూర్తాలే ఉన్నాయి. ఇంకా మేము అందరం లోపలికి వెళ్తున్నాం. ఇంకా వీడియో తీయమని చెప్పి చెప్పాను. ఇదిగోండి, పూజ స్టార్ట్ అయింది. వెంటనే వాస్తు పూజ. ఫస్ట్ దీని తర్వాత వ్రతం ఉంటుంది, మెయిన్ కదా. ఈలోపు మేము బయట ఇంకా అల్లరి స్టార్ట్ చేసాము. ఇంకా మా బ్యాచ్ ఎక్కడ ఉన్నా అల్లరే. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, వేరే రూమ్లో ఉన్నారు. మేము ఏదో పని మీద వచ్చి ఇక్కడ చిన్న క్లిప్ తీసుకున్నాం. ఇదిగోండి, పొయ్యలు వెలిగిస్తున్నారు. కట్ల పొయ్యి మీద చేయాలి కదా. పాలు పొంగించి ఇంకా ఏవో గింజలు, అవి నాకు నేమ్ తెలీదు, అవి కూడా ఉడకపెట్టాలి. మీకు హాయ్ చెప్తున్నారు ఇద్దరు. ఈ లోపు టిఫిన్స్ వస్తే మేము టిఫిన్ తినడానికి బయటకు వెళ్ళాము. ఇడ్లీ అండ్ గారె, చట్నీ విత్ సాంబార్ కూడా తినేసి, ఇంకా అంటే రీల్స్ చేయాలంటే తినాలి కదా ఫుల్గా. నాకు తెలిసి లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికన్నా ముందే నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇదిగోండి, వ్రతం జరుగుతుంది ఇక్కడ. మీకు స్వామివారిని చూపించడానికి ట్రై చేస్తున్నాను, క్లియర్గా కనిపిస్తుందో లేదో మీకు. మీరందరూ కూడా దండం పెట్టుకోండి, మళ్ళీ తర్వాత క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఒకసారి మొత్తం హోమ్ టూర్లా కూడా చూపిస్తాను, కొంచెం పూజ అంతా అయిపోయాక. ఎంటీ హౌస్ ఎలా ఉందో, తర్వాత మొత్తం సామాన్ అంతా సర్దాక ఎలా ఉందో మనకి క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇక్కడ బట్టలు పెట్టే కార్యక్రమం జరిగింది. పిల్లలకి ఇచ్చాను మొబైల్, వాళ్ళు అసలు సరిగ్గానే తీయలేదు. ఇంకా అందుకని అదంతా అప్లోడ్ చేయట్లేదు. మొత్తం ఫోన్ అటు తిప్పి ఇటు తిప్పి అలా తీసేశారు. అందుకని చెప్పి అది అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. ఇంకా నార్మల్గా ఉడికిన చిన్న బిట్ అలా ఉంది. నెక్స్ట్ మంగళహారతి ఇవ్వాలి కదా.
దానికి ప్రిపేర్ చేయమంటున్నారు. ఇంకా మంగళహారతి ఇచ్చి ప్రసాదం తీసుకుంటే వ్రతం పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే. దాంట్లో పెట్టు, దాంట్లో తాంబూలం పెట్టమ్మా, అందరూ పంచుకోవాలి. ఏమంటే బరువు తక్కువగా ఉన్న తర్వాత ఇస్తారు, తర్వాత ఇస్తారు. ఏదో నామకే వాస్తి, అది నామకే వాస్తి. అది పట్టుకోమ్మా, 2 చేతులు తద్దు. అది అది కళ్ళకద్దుతున్నాం అన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం. తిను అన్నయ్య వాళ్ళ పెద్ద పాప. బ్యాక్గ్రౌండ్ మా మాటలన్నీ వింటే కనుక మీకు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ యాస్టీజ్ ఉండకూడదు కదా, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు మొత్తం హోమ్ టూర్ చూపిస్తాను. నెక్స్ట్ హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం కదండి, సత్యనారాయణ స్వామి ప్రసాదం బాగుంటుంది కదా. మీలో ఎవరికి ఇష్టం చెప్పండి, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వ్రతం ఎంత ఇంపార్టెంటో, వ్రతం తర్వాత ఆయన ప్రసాదం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదిగోండి ఫస్ట్ ఇది ఎంట్రన్స్, పక్కన చూడండి ఎంత ప్లేస్ ఉంది, ఎంతమంది కూర్చోడానికి. ఇది ముందు రోజు ఇలా డెకరేషన్ అన్నమాట, ఫ్లవర్స్ అన్నీ గుచ్చి బంతిపూలతో ఇలాగా చేసాము. ఇక్కడ గణపతి హోమానికి రెడీ చేస్తున్నారు పంతులు గారు. అసలు మొత్తం తీస్తే చాలా పెద్ద వీడియో అయింది, బట్ ఏంటంటే అంత వీడియో ఎందుకు లేని చాలా షార్ట్ చేశాను. మధ్యలో ఏంటంటే కొంచెం క్లమ్జీ అయిపోయి ఇంకా షార్ట్గా చేశాను. ఇది హాల్ ఎంట్రన్స్, బాగుంది కదండి హౌస్. ఇదిగోండి హోమంలోకి ఇది నైవేద్యం. ఇది బెడ్రూమ్ అన్నమాట. మీకు ఒకసారి స్వామివారిని చూపిస్తాను, దండం పెట్టుకోండి మీరందరూ. అంటే క్లియర్గా కనిపించట్లేదు కలశం ఉండడం వల్ల, కానీ చాలా బాగా జరిగింది గృహప్రవేశం ఫంక్షన్ అయితే మాత్రం. అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇదంతా కొత్తగా చేపించారు. నేను మా పెద్దమ్మ ఏదో అనుకుంటున్నాం, నవ్వుతుంది మా పెద్దమ్మ. ఇదంతా ఇక్కడ దేవుడిది వచ్చింది రైట్ సైడ్లో. ఇదంతా కిచెన్ బాగుంటుంది, టైల్స్ అదంతా చూడండి. ఇది పక్కన సందు చూపించాను కదా, ఎంత ఫ్రీగా ఉంది, ఎంతమంది అయినా కూర్చోవచ్చు. మొత్తం గృహప్రవేశం వలన ఎక్కడ పడితే అక్కడ అన్నీ అలా పెట్టేసి బిజీ అందరూ. నెక్స్ట్ ఇది పక్క పోర్షన్ అనమాట, ఇలా బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్, యాస్టీజ్ అది ఇది సేమ్ ఉంటుంది. ఇంకా యాస్టీజ్ కదా అని చెప్పి ఈ పోర్షన్ చూపించలా. వైట్ షర్ట్ వేసుకున్న ఆయన మా చిన్న మావయ్య, ఇంకా బయటంతా రిలేటివ్స్ టిఫిన్ చేస్తున్నారు. మేము ఇక్కడ రీల్స్ తీసుకోవడానికి ప్రాక్టీస్ అవుతున్నాము.
పిల్లలు చూడండి పైన ఇంకా డాబా పైకి ఎక్కేసాము. ఇద్దరు తిరగండి. నాకు తిరుగు సాంగ్స్ కూడా ఏమడుగుతున్నారు తెలుసా? కిసిక్ సాంగ్, వైబుంది బేబీ సాంగ్ అంట. వాళ్ళే చెప్తున్నారు ఎలా తెలుసో ఏంటో. ఆ సాంగ్ కావాలని పెట్టి ఇద్దరు పోటాపోటీగా వేస్తున్నారు. కుదిరితే కనుక వాళ్ళిద్దరిది షార్ట్ అప్లోడ్ చేస్తాను. తిను మామయ్య వాళ్ళ చిన్నమ్మాయి, తన అక్క అవుతుంది. ఇంకా కూర్చొని అలా కబుర్లు చెప్తున్నాం. గణపతి హోమం స్టార్ట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ఇంకా భోజనాల దగ్గర ఇంకా అదంతా ఎండ్ కూడా చెప్దాం అనుకున్నా, కానీ అసలు కుదరలేదు నాకు. ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా ఇక్కడితో. అందరికీ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్